మహాలక్ష్మి అలాగే నారాయణ కుటుంబం అందరూ అయితే ఇంకా ట్రిప్‌కి అన్నట్టు మాదిరిగా అయితే ఇంక సిటీకి అయితే వస్తారు. ఇంక అందరూ వచ్చిన తర్వాత ఇంక ఒక రెస్టారెంట్‌కి అయితే వెళ్ళి మనం కూడా ఇక్కడ డిన్నర్ చేద్దాము అన్నట్టుగా మహా చెప్పేటప్పటికి, అయ్యో! మేము ఎప్పుడు ఇక్కడికి రాలేదండి. ఇలాంటి మాకు అన్నీ నచ్చవు అంటే, లేదు మనం కూడా అలవాటు చేసుకోవాలి అన్నట్టుగా అని కన్నా సై చూపిస్తుంది. కన్నా సంతోషంగా ఉండాలని మీకు ఉంది కదా అన్నట్టుగా. ఇంక నారాయణరావు అయితే, నీకు డబ్బులకి ఎనకాడద్దమ్మా, నేను నీ ఎనక ఈ మామయ్య ఉన్నాడు వెళ్ళు అని చెప్పనని ఇంక అంటాడు. ఇంకెళ్ళి కూర్చున్న తర్వాత ఇంక అందరూ అయితే తింటూ ఉంటే ఇంకా అక్కడికి మహా అమ్మ నాన్న అలాగే అన్నయ్య వదిన అందరూ కూడా అదే రెస్టారెంట్లో ఉంటారు. ఇంకా అందరూ తింటున్నారు కానీ నారాయణరావు అయితే మాత్రం నాకు ఏమి ఎక్కట్లేదు అన్నట్టుగా ఉంటే ఇంకా చక్రి వీళ్ళందరూ అయితే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అంటే మీరు తాగకపోతే తినలేరా అంటే, అంటే మందంటే అడిక్షన్ కదమ్మా, దానికి అడిక్ట్ అయిపోయాను, ఇప్పుడు అది లేకపోతే నాకు ఏ సగిచ్చదమ్మా అంటే, ఇంకా నా కోడల ముందు తాగకూడదని నేను అంటే, సరే పొయ్యి తాగేసి త్వరగా వచ్చేయండి, ఏ గొడవ చేయొద్దు ఎవరితోనని అంటుంది. నా కోడలే నాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంక నేనెందుకు గొడవ చేస్తాను అని చెప్పనేసి ఇప్పుడే వచ్చేస్తానమ్మా అని చెప్పని వెళ్తాడు. ఈ లోపలే ఇంకా మహా వాళ్ళ నాన్న కూడా అయితే ఫోన్ వచ్చిందని వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని ఇద్దరు అయితే ఇంకా వియ్యంకులు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎందుకు మీరు అంతగా తాగుతున్నారు అని నారాయణరావు అంటే, నా కూతురు పెంచి పెద్ద చేసిన నా కూతురు ఎవరినో ఇష్టపడి పెళ్లి చేసుకోకపోతే ఆ బాధ ఉండదా అంటే, ఆ బాధ ఉండకూడదు అనుకుంటే ఆ అమ్మాయి చేసుకున్న అబ్బాయిని యాక్సెప్ట్ చేసేస్తే సరిపోతుంది కదా అని అంటే, అది ఎలా మాట్లాడతామని చెప్పి అక్కడైతే పెద్ద గొడవ రచ్చవుతుంది. ఇంకా మహా చెప్పినట్టుగానే గొడవ చేయొద్దు అంటే, ఇంకా మహా వాళ్ళ నాన్న గొడవ పెట్టుకునేటప్పటికి నారాయణరావు కూడా ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేయొద్దంటే, ఇన్ని రోజులు బంగారు బొమ్మలా చూసుకున్న అమ్మాయిని ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి చేస్తే అక్కడ కష్టాలు పడుతుంది అంటే నేను ఎలా ఒప్పుకుంటానని చెప్పని ఇంకా తను నారాయణరావు మీదకే రివర్స్ అవుతాడు. ఇంకా కొట్టుకునేంత పరిస్థితికి అయితే వచ్చేసిన తర్వాత ఇంక నారాయణరావు అయితే మహా అయితే గట్టిగా అరుస్తుంది. ఇంకా తన కోడలి మాట తనని వినాలని తనే సైలెంట్ అయిపోతాడు. అంటే మహా వల్ల నారాయణ